ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. కీర్తన 24 చదువుకుందాం. కీర్తన 24. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవుడు మన కోరికలన్నిటినీ కూడా సిద్ధింపచేస్తానంటూ ఉన్నారు. మన ఆలోచనలన్నిటినీ కూడా సఫలపరుస్తాను అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తి యొక్క కోరిక ఒక్కొక్క విధంగా ఉంటుంది. సహజంగా మన పిల్లలకి నేర్పించేటప్పుడు వాంట్ నీడ్ అంటాం. కోరిక తీరకపోయినా మానవుడు బ్రతకగలుగుతాడు. కానీ నీడ్ అవసరత గనక తీరకపోతే మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎన్నో రీతులుగా మనము బాధపడవలసి వస్తుంది. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కదా, నీ కోరికను సిద్ధింప చేస్తాను. మరి ఉదయ కాలమున మీరు ఏ కోరిక కలిగి ఉన్నారు, ఏ ఆలోచన దేవుని సందులో పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు? దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం, మీ కోరిక ఏదైనప్పటికీ కూడా దానిని సిద్ధింప చేస్తాను. అలా అని గొంతెమ్మ కోరికలు అంటారు చూసారా? కొంతమంది గోల్డెన్ స్పూన్తో తినాలని, కష్టపడకుండా అన్ని సంపాదించుకోవాలని ఎన్నో రీతులుగా అనుకుంటూ ఉంటాం. కానీ అవి దేవునికి వ్యతిరేకమైనవి. ఆ కోరిక కూడా దేవుని చిత్తానుసారమైనదై ఉండాలి. దేవుని ప్రత్యక్షతను కనపరిచేదై ఉండాలి. మనకుండే కోరికలను ఆధారం చేసుకుని అపవాది మనల్ని అటాక్ చేస్తాడు. చాలా వైజ్గా గనక లేకపోతే ఆ వరవడిలో కొట్టుకుని వెళ్ళిపోయి ఎంతో దూరం వెళ్ళి నిలబడవలసి వస్తుంది. ఎవరికి? ఇటు మనుషులకు, అటు దేవునికి కూడా. మనకు కోరిక అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే రాజుగారు సొలొమోన్ రాజుగారు. ఆయన నిద్రిస్తున్న సమయంలో స్వప్నంలో దేవుడు ప్రత్యక్షమై నీకేమి కావాలో కోరుకో. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని కోరికను గురించి అడగడం, మేబీ ఇట్స్ ఎ టెస్టింగ్ టైం ఫర్ హిమ్. పరీక్షా సమయము అయి ఉండవచ్చు. ఆ పరీక్షా టైంలో సొలొమోను నెగ్గారా, నెగ్గలేదా? ఆలోచించండి. సొలొమోను కూడా దేవుడు అడిగిన వెంటనే నాకు అది కావాలి, ఇది కావాలి, రాజులందరి మీద నేను పెత్తనం చేయాలి, అధికారం అంతా నా సొంతమే అవ్వాలి, ఇలా అడగలేదు. వెంటనే తన ముందున్న కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ కోరికను బయలుపరిచారు. ఇదిగో ప్రభ, నా ముందు ఇంత రాజ్యాన్ని అప్పగించావు, ఇంతమంది జనాంగాన్ని అప్పగించావు. ఆఫ్టర్ ఆల్ హుయామై, నేను ఎవరిని ఏ పాటి వాడను. కాబట్టి నాకు నీ జ్ఞానము కావాలి, నీ వివేకము కావాలి అని కోరిక అనేది ఎప్పుడైతే దేవుని ఎదుట వ్యక్తపరిచారో దేవుడు కూడా మంత్రముగ్ధులైపోయారని చెప్పవచ్చు. అంటే ఇమ్మర్స్డ్, అంటే మునిగిపోయారు సొలొమోను యొక్క కోరికలో. అంతగా అతని మనస్సును కట్టిపడేసిందండి. అది మన కోరిక ఎలా ఉండాలి అనంటే, దేవుని మనస్సును సంతోషింపచేసే కోరిక ఉండాలి. దేవుని చిత్తమును నెరవేర్చే కోరిక ఉండాలి. అప్పుడు మాత్రమే మన జీవితాల్లో మనం కలిగి ఉన్న కోరిక అనేది నెరవేర్పు జరుగుతుంది. లేనట్లయితే ఎన్నో తిప్పలు మన కోరికల ద్వారా తెచ్చుకోవలసి వస్తుంది. కోరికలకు, ఆశలకు, అత్యాశలకు, దురాశలకు వెళ్ళిపోయి నేటి మానవుడు కుటుంబానికి విరోధముగా చేసే క్రమములో ఆ పనులు కుటుంబాలను రోడ్డుకు ఇడ్చేస్తూ ఉన్నాయి, అప్పుల పాలు చేసేస్తూ ఉన్నాయి. దేవుని చిత్తము ఒకచోట ఉంటే మనం చేసే ప్రయత్నము అని దేవునికి విరుద్ధముగా కనపడుతూ ఉంది. దేవుడు ఆపొచ్చు కదండి, ఆపరు. మనకు జ్ఞానం ఇచ్చారు కదా. 1-2 దెబ్బలు తగిలిన వెంటనే మనకి తెలుసుకోవాలి, ఇంకా నేను ఈ మార్గంలో వెళ్ళకూడదు, ఇక్కడ రాళ్ళు రప్పలు ఉన్నాయని. లేదు అని చెప్పేసి మనం ఒక్కోసారి మూర్ఖంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఎంతోమందిని చూస్తూ ఉన్నాం, మన చుట్టుప్రక్కల ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు బాధపడి ప్రార్థన చేయటం మినహా మనం ఏమీ చేయలేమేమో. మనం కలిగిన కోరిక దేవుని ఎదుట పెట్టి దేవుడు ఏం చెప్పాడో తెలుసుకొని విచారణ చేసి ఆ పని మాత్రమే మనం చేయాలండి. దేవునికి మించినది ఏదీ కూడా లేదు. దేవునికి విరుద్ధముగా ఏదీ కూడా మనం చేయకూడదు. ఆనాడు సొలొమోను కోరిక కోరుతూ ఉన్నాడు, ప్రభా, నీవు అప్పగించిన ఈ పనికి, ఈ రాజ్యానికి కావలసిన జ్ఞానము, వివేకము నాకు కావాలి ప్రభా అని అడిగినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించి, అది మాత్రమే కాకుండానండి, ఆలోచించండి,
తనకు కావలసిన సంపద అంతటినీ కూడా ఇచ్చారు. ఈరోజు మనం చదువుకున్నాం కదా, సొలొమోను యొక్క సంపద ఎంత విస్తారంగా ఉన్నదో. ఆ గుర్రాలు, లేకపోతే ఆ సంపద, ఈవెన్ రకరకాల యానిమల్ హస్బెండరీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే పశు సంపద ఎంత కూడా ఎంతో విరివిగా సొలొమోనుకి దేవుడు అనుగ్రహించారు. ఆనాటి దినాల్లో సొలొమోను అంతటి ఐశ్వర్యవంతులు మరొకరు లేరు. కారణం, దేవుని చిత్తం ఎరిగి తాను అడిగిన కోరికే ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని వెళ్ళింది. అదే మనకు నచ్చినట్లుగా మనము కోరుకునే కోరికలు మన జీవితాలను ఎంతో అవమానానికి గురి చేస్తూ ఉంటాయి. ఆలోచించండి. ఉదయకాలమున కీర్తనకారుడు 145వ కీర్తన 19వ వచనంలో అంటూ ఉన్నారు కదా, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. నిజమే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికను దేవుడు ఆలకిస్తారు. కీర్తనకారుడు 37:4 అంటూ ఉన్నారు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్. మనము దేవుని బట్టి సంతోషిద్దాం. మన కోరికను దేవుని ఎదుట పరిచి ప్రార్థన చేద్దాం. అది దేవుని చిత్తానుసారమైనట్లుగా మనము ముందుకు కొనసాగుదాం. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మనం తెలియచెప్తామో దేవుడు మన కోరికను సిద్ధింప చేస్తారు, మన ఆలోచన యావత్తును సఫలపరుస్తారు. అలా కాకుండా ఉన్నట్లయితేనండి మన జీవితాలు నష్టపోతాయి. అటువంటి నష్టంలో నుంచి దేవుడు మనం తప్పించి తనదైన కృపలో మనందరినీ కూడా బలపరిచి నడిపించునుగాక.